టార్చర్ చూడండి బాబు. ఒక సునామీలో బయటకు వచ్చాను. ప్రపంచం అంతమైపోతున్నట్టు ఎలా ఉందో. చాలా పెద్ద వర్షం. పిడుగురాళ్ళ సత్యన్నపల్లి రోడ్లో టార్చర్. అమ్మో, వాగులు వంకలు. నేను లైట్స్ వేసుకుని ఇండికేటర్స్ వేసుకుని మరీ రావాల్సి వచ్చింది అక్కడ వర్షానికి. కాసేపు ఇక్కడ కూడా వస్తుంది ప్రకృతి. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే కోపంగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు పెయిన్ తెలుసు. చాలా ఏడుపు వచ్చింది. వర్షం మధ్యలో వాగులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు గుంటూరులో. చూసారుగా, అయితే మొత్తం ఇటు మొత్తం డార్క్. నెక్స్ట్ రావడానికి రెడీగా ఉంది. ఈ క్లౌడ్స్ చూసారు మీరు, క్లౌడ్ బరస్ట్ అయింది కరెక్ట్గా పిడుగురాళ్ళలో. అదంతా అక్కడిదే, నేను అక్కడి నుంచి వచ్చా కాబట్టి. సో ప్రకృతితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడో అర్థమైంది. కర్మ అంటాం కదా, చేసిన పాపాలు మనకి ప్రకృతి రూపంలో వచ్చేస్తుంటాయి అన్నీ. సో ప్రకృతిని మనం ప్రేమిస్తే తను కూడా మనల్ని ప్రేమిస్తుంది. అందుకే ప్రకృతితో జాగ్రత్తగా ఉందాం, పొల్యూషన్ తగ్గించుకుందాం. మళ్ళీ పొల్యూషన్ అంటే కార్ అంటారేమో, కార్ ఇంకా తప్పదు కాబట్టి, నీడ్ కాబట్టి మాకు తిరగాల్సి వస్తుంది. అలాంటివి కాకుండా కొంచెం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, ప్లాస్టిక్ వేయటం, ఇలాంటివి కాకుండా కొంచెం మంచిగా చూసుకుందాం ప్రకృతిని. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రకృతి, క్లైమేట్. ఇందాక కాకపోతే చాలా భయపెట్టింది, కానీ భయపెట్టడం కాదు, భయం వేసింది. ఎక్కడో ప్రపంచం అంతమైపోతున్న ఫీలింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Enjoy the view.